హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇట్లనే ఆదరించండి. ఇక మనం చేసే ప్రతి వీడియో మీరు లాస్ట్ వరకు చూసి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఖచ్చితంగా చూడండి, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. దోస్తులు, మీరు ఇట్లనే మాకు ఎంకరేజ్ చేస్తూ ఉండండి దోస్తులు. ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకు తీసుకొస్తాం వీడియోస్. ఇక మా ఊర్లో బోనాల జాతరకి ఎట్లా ఉంటుంది అనేది ఇక మంచిగా చూపిస్తున్నాము. ఇక మళ్ళొక్కల ఇంటికి వచ్చిన చుట్టాలు, మేము, ఇక మా ఇంట్లో, ఆ ఇంట్లో మస్తు మస్తు స్టోరీలు జరుగుతాయి. ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి దోస్తులు. కొత్తగా చూస్తున్న దోస్తులు, మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మీరు వీడియో చూడొచ్చు. దోస్తులు, ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. మాకు కూడా తెలుస్తుంది కదా, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కూడలి కాపురం పార్ట్ 46. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం రండి దోస్తులు. వాయబ్బా, ఏమైందో ఏమో ఈ షాప్ ఆయనకి. బట్టలు మొన్ననగా వేసి పంపిస్తా అన్నాడు బస్లా, ఇంతవరకు వేసి పంపించలేదు. ఇక ఏం చేతునబ్బా, ఇక మళ్ళక్క ఎంత ముత్తుకుంటుందో ఏమో. పండగ చూస్తే రేపే ఉంది. ఈ పిల్ల బట్టలు తెచ్చిపెట్టిండొచ్చా అని మంచిగా నిమ్మలంగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది, ఎక్కడ పోకుండా. ఇక బట్టలేమో ఈడు ఇంకా వేయకపాయి, ఎట్లా చేతురా నేను. ఇక మళ్ళక్కకు తెలిస్తే ఏం లేదు, ఎంత టెన్షన్ పడుతుందో ఏమో. ఇక వీనికి ఫోన్ చేతామంటేనేమో ఫోన్ కలవకపాయే. ఇక ఏం చేతు, ఇప్పుడు పోయి తొందరగా ఇక షాప్ కాడ పోయి మాట్లాడి ఇప్పటిదిప్పుడే నాకు బస్సు కేసి పంపించమని చెప్తా. ఇక స్టాక్ అంతా వచ్చిందంటే పొద్దున అక్కకు రమ్మని చెప్పిన ఎట్లాగో. ఇక కోడలు ఇట్లా తీసుకొని ఇట్లా వస్తుంది. ఇక ఎట్లయినా సరే ఫోన్ చేసి మాట్లాడి ఏద్దామంటేనేమో అయితలేదాయే. అయ్యో అన్నట్టు ఇప్పుడు నేను మళ్ళీ పట్నం పోతే ఇక పొద్దున వరకు మళ్ళీ వచ్చేసరికి ఇంటికాడ స్టాక్ లేకపోతే ఎంత పరిశాన్ అవుతుంది. వద్దులే, ఇక ఫోనే చేస్తా, మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తా. ఎట్లయితే అట్లా ఏ ఫోన్ కలిసిందంటే ఇక స్టాక్ అయితే వేసి పంపి, నాకు ఇప్పుడే రావాలో 2 గంటలలో అని చెప్తా. ఎట్లా చేసి పంపిస్తాడు. ఇంకోసారి అయితే ఫోన్ ట్రై చేస్తా. అబ్బా, ఫోను రింగ్ అవుతుంది. ఇక ఎత్తిర్రంటే చెప్పాలి సార్కు, ఏంది 2 రోజుల ముందు వస్తున్నది, ఎందుకు రాలి అని మాట్లాడతా. ఇంకా ఎత్తలేరందబ్బా ఫోను. హలో సారు, నేను అనితని. ఏమైంది సారు, ఇంకా వేసి పంపేయలేదు స్టాకు. నేను మీ మీద నమ్మకం పెట్టుకొని నేను అట్లనే వచ్చేసిన, ఎట్లాగో బస్సులో వేసిస్తున్నారు కదా, 2 రోజులలో వస్తుందని చెప్పారు కదా అని చెప్పేసి మాట్లాడి పైసలు కట్టి వస్తుంది. ఇక మీరేమో స్టాక్ ఇంకా పంపించలేదు. నాకు ఊర్లో మంది ఏమంటారు, పండుగ రేపే ఉంది, ఇక ఇంకా స్టాక్ తెచ్చుకోకపోతే ఎప్పుడైతే చెప్పు. ఇక నువ్వు రెడీమేడ్ జాకెట్లు కూడా పంపుతున్నావు. ఇక అట్లనేసే నేను మంచిగా వీళ్ళకు ఒకటే రోజైనా సరే మీకు మంచిగానే ఉంటుంది, మీరు ఇళ్ళ పనులన్నీ చేసుకోర్రి. ఇక మంచిగా ఒక్క రోజులోనే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మా దగ్గర బట్టలు అని చెప్పిన. మీరేమో గింత లేట్ చేస్తారు. ఇంకా పొద్దుమింకలు అందరూ వస్తారు ఇంటి మీదకి. నేను ఏం చెప్పాలి చెప్పు సారు. అర్రే అమ్మ, పంపించిన బట్టలు వస్తున్నవి, ఎందుకంత సబరు లేదు నీకు? ఇంకొక గంటలో మీ ఇంటి ముంగట ఉంటాయి బట్టలు, నువ్వు పొద్దువింకల వరకు పంపించమంటున్నావు. ఇంకొక గంట అయితేనే వస్తే చూడు. జర పోరగాళ్ళు లేకుండే ఇక స్టాకును బస్కేసి పంపిద్దామంటే గట్ల జరంత లేట్ అయింది. గంతే కానీ ఎందుకంత అది అవుతున్నావు అమ్మా? ఇక నువ్వు నేను బిజినెస్ చేసుకునేటోళ్ళం, మంచిగా మాట్లాడుకోవాలి. గంత గరం అయిపోతే ఎట్లా చెప్పు నువ్వు? గదంతా బాగానే ఉంది సారు, కానీ మరి ఫోన్ ఎందుకు కలుస్తలేదు మీది చెప్పు. ఫోన్ కలవకపోతే నాకెంత టెన్షన్ అవుతుంది చెప్పు. ఊర్లో మందితోటి ఇక నీకు తెలియదు సారు. ఇక పట్నంలో అంటే వచ్చి నేను ఎవరు అడగరు, ఏదో ఒకటి అని ఊకుంటారు. కానీ ఇక పల్లెటూరులో నీకు తెలియందాయ కాదు, ఇక లొల్లి చేస్తారు. నేను నమ్ముకొని వచ్చి ఇండ్లలో కూర్చొని పనులు చేసుకుంటే నువ్వేందే మమ్మల్ని పండుగ పూటల్లో కొత్త బట్టలు లేకుండా చేసినావని నన్ను గట్టిగా వేసుకుంటారు. గట్లని చెప్పేసి నేను నీ మీద ఎక్కవలసి వచ్చింది. గంతే. ఇక పోనీ సారు, పోనీ. ఇక మంచిగా అయితే స్టాక్ అయితే 1 గంటలు వస్తుంది కదా. వస్తుంది తీసుకో. ఇక మిగతా బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తావు మరి?
ఇగో సారు పైసలు ఎక్కడ పోవు కొన్నే కదా నేను ఇచ్చేది. ఇక ఈ అమ్ముడు పోయినాక మంచిగా ఇక మిగతావేమన్నా మిగిలితే అట్లనే మళ్ళీ నేను ఇక పెట్టుకుంటా కానీ చూస్తా. మళ్ళీ ఎట్లాగో రాఖీలు వస్తున్నాయి కదా, అప్పటి వరకు ఎంత అవుతుందో చూస్తా. రాఖీల పండగకి ఈ బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేస్తా. నువ్వేం ఫికర్ ఏ టెన్షన్ పడకు, నీ పైసలు ఎక్కడ పోవు సరేనా. నా ఊరు తెలుసు, నా పేరు తెలుసు, ఎందుకు నీకు టెన్షన్ చెప్పు. ఇగో సరే అనిత, మర్చిపోకు. మళ్ళా పైసలు మర్చిపోయి అన్ని ఇచ్చినా అనేవు. ఇక నాకు వేరే కస్టమర్లు వచ్చిర్రు, ఇక నేను పెట్టేస్తున్నా. సరే సరే, ఇంకో గంటలు వస్తే చూడు. సరే సారు, మరి ఉంటా. గట్లనే. వాయబ్బా, ఎంత మంచి మాట చెప్పింది సార్ ఫోన్ చేస్తే. లేదంటే ఇప్పుడు నేను పట్నం పోవాల్సి వస్తుండే. అమ్మయ్య మంచిగా అయ్యింది. ఇక మళ్ళీ ఒకళ్ళు సాయంత్రం వస్తారు ఇంటికాడికి. ఇక దబదబ అన్నీ రెడీగా పెట్టేసేస్తా, ఇక వచ్చి తీసుకొని పోతారు. సరే ఇక మళ్ళీ ఇంటికే పోతా. ఇంకెందుకు ఈడ బస్ స్టాప్ కన్నా పోదామని పోతున్నా, కానీ ఇంకా మంచిగానే పంపించేసిండే కదా. ఇంకా గంటలు వస్తాయంట, ఎట్లా ఇంటికాడికి తీసుకొచ్చి వేసిపోతారు. ఇక నాకేం టెన్షన్ లేదమ్మా. వాయబ్బా, ఏంది ఇప్పుడు గుడుగుడు అంటుంది కడుపులా, దొడ్డుకొస్తున్నట్టుంది. కీడెవరు లేకపోతే బాగుండు, గీ చెట్ల చాటున పోయి ఇంటికోటి అయిపోతుంది. వాయబ్బా, గింతొత్తుగా వస్తుంది ఏంది. ఈడనే పోదునా, ఇంటికి పోయినాక పోదునా. గీడేడ నీళ్ళు కూడా కనిపిస్తలేవు, గీడేడ పోతా తీయగా ఇంటికే దవదబ్బురికి పోతా. వాయబ్బా, గా నుంచి గంటగా ఉరికొచ్చిన గీ లోపల ఎవడు కూర్చున్నాడు లోపల. ఎవరు దబ్బుని వెళ్తా బాగుండు. అరే ఎవర్రా లోపల ఉన్నది, నాకు మస్తు దొడ్డుకొస్తుంది, ఒత్తుకొస్తుంది. ఇంకా కూర్చున్నావేంద్ర, ఎంతసేపు అవుతుంది నేను పోయేటప్పుడు కూర్చున్నట్టున్నావు, నువ్వేనా ఉన్నది. అరే ఏంది అమ్మా, లేచిందంటే నన్ను బాత్రూమ్కి పోనిస్తలేరు ఎవ్వరు. అప్పుడేమో నాయన వచ్చిండు, ఆ తర్వాతనేమో షెల్ వచ్చింది, ఇప్పుడేమో నువ్వు వచ్చినావు. అరే కూర్చొనిస్తలేరేందే నన్ను. అరే బాడుకో, ఫస్ట్ వెళ్ళురా, నాకు అర్జెంట్ వస్తుంది, నువ్వు వెళ్ళు ఫస్ట్. ఉండే వస్తున్నా, కడుకోవాలా వద్దా. మా అబ్బాయి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, పిల్లగాడు ఇంకా వెళ్ళకపోయే. అరే ఏంది అమ్మా, నన్ను పోనీయవానే నువ్వు. వాయబ్బా జరుగురయ్యా, ఫస్ట్ పోయి వస్తా నేను, నీతో తర్వాత మాట్లాడతా కానీ. పొద్దున్నే పోవాలి, అందుకే పిల్లలు ఉన్న కాడ గిట్లనే ఉంటుంది. పోరా బాడుకో నువ్వు ఎక్కిసెకలు. వాయబ్బా, బాత్రూమ్ అంతా కంపు లేపిండి వాడుకోవు, ఎన్ని రోజులు అవుతుందో ఏమో పోక. ఏమైంది, గండ్లకు పోయి కూడా తిడతా ఉన్నావు నన్ను. ఓయమ్మా, నువ్వు నన్ను గిట్లనే తిట్టినావు అనుకో, చూడు ఇక బయట గొల్లెం పెట్టి ఉరుకుతా నేను. ఓరయ్యా ఏం తిట్టాను, నన్ను గా పని మాత్రం చెయ్యకు, మస్తు పనులు ఉన్నాయి నాకు. గట్లుంటుంది మళ్ళీ మనతోటి. గీ పిల్లెవరా బాగా కొత్తగా అనిపిస్తుంది, ఎప్పుడు చూడలేదు నేను. జర అట్లా పోయి పలకరించొద్దాం ఆగు. అగ్గో, గీ పిల్లనే మా ఇంట్లో పోతుందిగా. సరే ఏందో తెలుసుకుందాం, పోదాం. అబ్బో, గీ పిల్ల మా అమ్మ కోసం వచ్చిందా. మా అమ్మనేమో గడపాయకంలో కూర్చుంది, గీ పిల్ల వచ్చి గిడలు చేస్తుంది. ఎవరు నువ్వు. లేదా ఉంది ఉంది, జరా గిప్పుడే ఫ్లైట్ ఎక్కింది. ఏంటి. అయ్యో అర్థం కాలేదా నీకు, ఫ్లైట్ అంటే గదే బాత్రూంలో ఉంది. సరేలే, మా అమ్మమ్మ ఉందేమో చూసిరా అని చెప్పింది. ఇగో మీ అమ్మమ్మ ఎవరో నాకెట్లా తెలుస్తుంది, నువ్వు ఎవరి తాలూకు అమ్మా. హాయ్ చిన్నారి. అబ్బో, నీకు పరిచయమేనా అనే పిల్ల. తెలుసురా అన్న. గదిరా అన్న, మళ్ళా వల్ల మన్వరాలు. అబ్బో, నువ్వెప్పుడు పరిచయం చేసుకుంటీవే. నేను మొన్న ఒక రోజు నువ్వు నన్ను తిట్టినా చూడు, ఆ రోజు అమ్మతో వాళ్ళ ఇంటికి వెళ్ళినా. ఆ రోజు నాకు వాళ్ళందరూ పరిచయం అయ్యారు. వాళ్ళ అన్న చింటూ నీకోసం వచ్చిండు, నువ్వు వంట తెలుసంట కదా. నువ్వేమో లేవు, నువ్వు బయట పోయి ఎన్నో ఆడుకోనిక పోయినావు. వాళ్ళ అన్న వచ్చిండు, ఇక ఈమెను తీసుకొని వచ్చినుండే, ఈమెను అప్పుడు పరిచయం చేయించుండు. అబ్బో, గిట్లాంటి పరిచయాలు కూడా అయినాయా నీకు. అయితే నువ్వు చింటు గాని వాళ్ళ చెల్లెలివా. అవును. సరే గాని ఇక మా అమ్మ దొడ్డికొయ్యింది, ఇక వచ్చిందాక ఆగుతావా, లేదంటే పోయి మీ అమ్మమ్మ చెప్పు పో.
అదేం లేదు, ఇంట్లో ఉందా లేదా చూసి రమ్మని చెప్పింది. సరే మరి వెళ్తా. అవును చిన్నారి, మీ ఇంట్లో చింటుగాడు ఉన్నాడా, బయట ఏదైనా పోయిండా? ఉన్నాడు. సరేపా, నేను కూడా వస్తా మీ ఇంటికి. అరే నేను కూడా వస్తారా నీ ఎంబడి. ఏ నువ్వేడికే కర్రీ? ఇగో అన్నా, నువ్వు అట్లా అన్నావంటే నా అమ్మకి చెప్తా చూడు. సరే చిన్నారి, నువ్వు మీ ఇంటికో, నేను వస్తా కానీ. ఇప్పుడు చెప్పే, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? పూరా మెంటలోడ, ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అన్న దగ్గర ఊకోదారా నీకు? ఇంకా పిల్ల ముంగట కూడా నన్ను అట్లా అనాలా నువ్వు? రాని అమ్మ వచ్చినాక నీ పని చేపిస్తా. సరే సరే చెప్పుకో మరి. నాకేమన్నా భయం అవుతుందా ఏంది? నేను ఏమన్నానని? అగో చూడే అమ్మ, ఆగో నన్ను కర్రదాన్ని అంటుండు. అరే చింటూ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి రా చెల్లెనట్టు అనొద్దని? అరే చూడే, గా పిల్లొచ్చింది, మాట్లాడుతుంటే వచ్చి జోక్యం చేసుకుంటుంది. నేనేదో మాట్లాడుతున్నా, నేనేదో అడుగుతున్నా. గా పిల్లని ఫస్ట్ టైం చూసినా కాబట్టి అడిగినా. దీనికి ఏం బాధ అవుతుంది? సపరగా కుటుండి చూడొచ్చు కదా. లేనిపోనివన్నీ చెప్పుకుంటే లవడ్డది. ఆ పిల్లని అడిగితే ఇది చెప్తుంది. అబ్బో, నువ్వు పెద్ద మగోనివి, ఇంకా ఆమెనే చెప్పాలి నీకు సమాధానము. ఇప్పుడు చెల్లెకు తెలుసు కాబట్టి చెప్పిందేమో, దానికే నువ్వెందుకు రా అంత ఎత్తులో పడుతున్నావు? సరే కానీ ఇక మళ్ళీ వాళ్ళ మనవరాల్ని పంపించింది, నువ్వు ఉన్నావా లేదా అని చెప్పి. గదేరా, బట్టలు తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి. ఇక అవి వాళ్ళు కొనుక్కుంటున్నారు, గందికే ఉండొచ్చు. సరే పాటు పొయ్యి ఒక మాట చెప్పిరాపు, మళ్ళక్కకి రమ్మని చెప్పు. సరేనే, పోతా నేను. అమ్మ నేను పోతానే వాళ్ళ ఇంటికి. ఏ చల్, నువ్వు వస్తే నేను ఓను. అరే చోటు, ఏంద్రా ప్రతిసారి చెల్లని ఏదో ఒకటి అంటావు? వస్తే ఏమైతుంది తోలుకొని అదెంబడి? అరే లేదమ్మా, చెల్లెలు ఊకి దిమ్మ ఖరాబ్ చేస్తుంది, నేను తోలుకోపోను. ఏదన్నా పని చెప్తే మీ ఇద్దరు పోటీ వాడి గిట్లనే చేస్తారేంద్రా? ఇక నేనే పోతుంది. గాలిల్లు ఎంత దూరం ఉంది, ఎదురింగిల్లు పెట్టుకొని నేను పోతా అంటే నేను పోతా అని కొట్లాడతారేంద్రా? పొయ్యి ఒక కూతేసి చెప్ప నీకే. సప్పుడు కాకుండా టీవీ పెట్టుకొని కూర్చోర్రి, ఇంట్లోకి బయటికి వెళ్ళిరంటే కాలు ఇరగొడతా ఇద్దరివి. ఎప్పుడు కొట్లాటనే, పిల్లలకైతే ఎప్పుడు ఏదైనా పని చెప్పేదామంటే చాలు కొట్లాడుతూనే ఉంటారు ఒక్కరికొకరు. మళ్ళా వాళ్ళ పిల్లలు చూడు ఎక్కడుంటారో, ఏం చేస్తారో, కొట్లాడతారు. మన ఇంటికి వచ్చి ఆడతారు, చేస్తారు, అవి వాళ్ళ కొడతారు, సప్పుడు కాకుండా ఇంట్లో పడతారు. మీకైతే గింత తెలివి లేదురా నాయన, ఎట్లా బతుకుతారో ఏమో ముందు మీరు. మంది పిల్లలు మస్తు హుషారు ఉంటారు, చూసిరా అంటే కాలు చూస్తారు, మీరేమో గీడని కొట్లాడతారు. ఎందుకు మాల తిడుతున్నావు మమ్మల్ని? ఇగో చూడే, నీ వల్లనే చూడు, అమ్మ నిన్ను తిట్టబట్టే నన్ను తిట్టబట్టే. మల్లక్క, ఓ మల్లక్క. ఏమై అనిత, మేమేమో ఇంట్లో పనులలో బిజీగా ఉంటే నువ్వేమో బట్టల గురించి ఊసేతుతలేవు. వచ్చినాయి అక్క, వచ్చి ఇక తీసుకోబోరు, గదే చెప్పుదామని వచ్చిన. పిల్లగాని పంపించినామంట కదా, మా పిల్లలు చెప్పిర్రు ఇంట్లోనే ఉన్నా, ఏడుకోలేదు. ఇక బట్టలు వచ్చినవి మంచిగానే ఉన్నవి, మంచి చీరలు వచ్చినాయి అక్క, పట్టు చీరలు వచ్చినవి, సిల్క్ చీరలు మంచిగా ఉన్నాయి చూడు. అయితే ఇక ఫస్ట్ నీకు చెప్తున్నా వచ్చి, ఎందుకంటే ఇక మంది అందరు వచ్చి తీసుకుపోయినాక అన్ని ఏర్పరేసిన చీరలే అని అంటావో ఏమనేసి ముందు నీకే చెప్తున్నా, వచ్చి తీసుకోపోదురా. చూడు మళ్ళీ నీ ఇష్టం, నువ్వు లేట్ చేసినావు అనుకో, ఇక మంచి చీరలు మంది అందరు తీసుకుపోతారు. గదే అందరికి ఇట్లా చెప్పుకుంటూ పోదామని వచ్చినా. ఇక ఫస్ట్ నీకే చెప్తున్నా, రా మరి మీ కోడని తీసుకొని వస్తావా, ఎట్లా వస్తావా, తీసుకొని రా మరి. గదే ఆలోచిస్తున్నా. ఈ పిల్ల ఇంకా చెప్పకపోయా అనిత ఎక్కడ పోయింది అని పిల్లగాని పంపించిన. సరే పాటు ఉండు, ఇప్పుడే ఎవరు చెప్పకు, ఫస్ట్ నేను తీసుకుంటా బట్టలు. మళ్ళా మేము ఇంతమంది ఉన్నాము, మంచి చీరలు తీసుకుంటాము. నువ్వు అన్ని మందికి ఇచ్చినాక ఏమన్నా నేనెందుకే ముందే చెప్పినా నీకు, మంచివి తీసుకుంటా అని చెప్పి. ఏమో అక్క, ఇగో ఇప్పటికే ఫోన్లు చేస్తా ఉన్నారు ఊరోళ్ళందరూ. ఇక ఎవరి ఫోన్ అయినా సరే చెప్తా, ఇగో మధ్యాహ్నం వరకు రండి అని చెప్తా ఎత్తి. మీరైతే ఇప్పుడు వస్తారు కదా? సరే వస్తాం కానీ పోయావు. ఏంది, ఏం పని పడింది అత్తతోటి? అనిత వచ్చింది. అదే అక్క, ఇక అందరినీ తీసుకొని వస్తే రా, నీ ఇష్టము. మంచి చీరలు అన్నీ పట్టుకోవద్దు. ఓహో, అనిత బట్టలు ఇట్లా అమ్ముతుందా? అయితే పర్లేదు, అనిత బాగానే అప్డేట్ అయ్యింది. సరే పో, మా కోడలు నోలుకొని వస్తా.
వచ్చింది కదా స్వీటీ, తీసుకొని రా మరి ఇప్పుడే. ఏంటి అత్తమ్మ, ఎడికని వెళ్తున్నావా? ఏడికి లేదు స్వీటీ, ఇగో అనితక్క బట్టలకు పోయింది పట్నం, మొన్న పోయి ఇక స్టాక్ పట్టుకొచ్చింది. ఇక ఫస్ట్ నాకే చెప్పి అని చెప్పిన, మంచి మంచి చీరలు కావాలి, మా వాళ్ళు అందరు వస్తారు, అందరికి ఒక్కొక్క చీర పెడతా ఇక అని చెప్పిన. అదే ఇక తీసుకోదామని చెప్పేసి వచ్చింది. ఇక గందికే పిలుస్తుంది వచ్చి. సరే కానీ ఇది రా సుజాతని పిలుపు అమ్మ, చీరలకు పోయేసి వస్తాము. అయ్యో అత్తమ్మ, సుజాత ఏం పనిలో ఉందో ఏమో, నేను వస్తాను అడుగు. సరే పా, పోయి కొన్ని చీరలు పట్టుకొని వస్తాం నడువు. వెంటనే ఉన్నానే స్వీటీ. అమ్మో అత్త, సుజాతను తోలుకొని పోదామంటే ఈ స్వీట్ వచ్చి మధ్యలో నేను వస్తా పా అంట. అది చెప్తా దీని పని చల్లవుండు. అమ్మా అమ్మా, ఏమైందో ఏమో ఇంతగానో నెత్తిన వస్తుంది. స్వీటీ, ఓ స్వీటీ. ఏమైందక్క, నెత్తి పట్టుకున్నావు? ఏమరా, గంట అవుతుంది ఒక్కటే నెత్తి గిమ్మ అంటుంది, నెత్తిన వస్తుంది బాగా. ఏమైందో తెలుస్తలేదు. జరంత చాయ్ తాగితే మంచిగా అవుతుందో ఏమో. స్వీటీ ఏం చేస్తున్నావు? జరంత చాయ్ పెట్టుకురాపోరాదు. అయ్యో పెద్ద ఆమెకు ఎందుకు నెత్తి బాగా నొస్తుందంట. పో స్వీటీ, జరంత చాయ్ పెట్టుకొచ్చి అమ్మా. ఓసే ముసల్దానా, నేను చీరలు పోతున్నానని అర్థమైనట్టుంది, అందుకే ఇది వచ్చి నన్ను ఆపింది. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా నీ అవ్వ, ఇప్పట్లో ఏమైంది నీకు? ఏమో పిల్ల, ఇప్పుడే ఇంతగానో నొప్పి లేస్తుంది, ఏమైందో ఏమో. పో జరంత చాయ్ అయితే పెట్టుకరా, పో జర నిమ్మలం అవుతుందో ఏమో తాగితే గిట్లా. దొంగ ముసలి, నేను అత్తతో చీరలకు వెళ్ళొద్దని చెప్పి ప్లాన్ వేసుకున్నట్టుంది, అందుకే వచ్చి ఈ యాక్టింగ్ చేస్తుందని అనిపిస్తుంది నాకు. ఇక స్వీటీ పోయి చాయ్ పెట్టుకొచ్చిస్తుంది కానీ జరసేపు కూర్చోవే అక్క, మంచం మీద కూర్చో గట్లనే. వాయబ్బా, గిమ్మ కొట్టుకుంటుంది, నెత్తి బాగా నెత్తిన వస్తుంది. అమ్మ ఇంకా ఓవేందే గట్లనే నిలబడ్డావు స్వీటీ. పోతున్నా పెట్టుకొస్తా ఉండు. దొంగ ముసలి ప్రతి దాంట్లో అడ్డొస్తూనే ఉంది. ఫస్ట్ నేనే మంచి శారీ సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నాను, ఈ ముసలి నన్ను ఓనింపకుండా ఆపేసింది. జరంతా ఛాయ్ తాగి నెత్తి నొప్పి గోలేసుకొని అడ్డం మురిగే తక్కువ అవుతుంది డబ్బునే. సరే అమ్మా, వేసుకుంటా. ఏడుకో పోతున్నట్టు? ఇగో అనిత, నువ్వు పోతుండు, నేను వస్తా, ఇప్పుడు వస్తా. సరే అక్క మరి. ఇంకా అదేనే చీరలు ఇట్లా పండక్కి తీసుకుందామని అనుకున్నా, ఇక అదే తెచ్చిందంట పోయి వద్దామని. ఇక ఎవరు కనిపించకపోయేసరికి స్వీట్ ఉంది కదా పట్టుకొని పోదామనేసి అనుకుంటి. అట్లనా అయితే? అయ్యో మన సుజాత చూడు మంచిగా సెలెక్ట్ చేస్తుంది బట్టలు, చీరలు మంచి గుంజుతుందమ్మా, బల మంచిగా గుంజుతుంది. సుజాత తోలుకొని పోరాదమ్మా. గదే చూసిన సుజాతనే తోలుకోదామని చూస్తే టైంకి కనిపించకపోయే, ఇక లోపల ఏం పని మీద ఉందని చెప్పేసి అప్పుడే ఇక స్వీట్ నేను వస్తాం అనేసరికి తోలుకొని పోతున్నా. నువ్వు వచ్చినావు గంతే. జరుండు పిలుస్తాగు, ఫస్ట్ బట్టలు తీసుకున్నాక పని ఏమైనా చేసుకుంటుంది ఇంట్లో. సుజాత అమ్మ, సుజాత. ఏంటి అవ్వ పిలుస్తున్నావు? ఏం లేదమ్మా, గదే బట్టలు వచ్చినాయంట, అనితకి చెప్పినా కదా తెమ్మని, తెచ్చిందంట, పిలిచిపోయింది. ఇక గదే పోదామనేసి అనుకుంటున్నా, ఇంక అందుకే పిలుస్తుంది నిన్ను. రా అమ్మ, పోయేద్దాము, తీసుకొద్దాం బట్టలు. గదే చెప్తుంది మీ నాయనమ్మ, మంచిగా చేస్తావంట కదా బిడ్డ, నువ్వు చీరలు మంచి సెలెక్ట్ చేస్తావంట, మంచివి క్వాలిటీ కూడా మంచిగా చూస్తావంట. గదే ముచ్చట చెప్తుంది, అందుకే ఇక పోయేసేద్దాం పా, నువ్వు నేను అందరికి తీసుకొస్తాము, నువ్వు కూడా మంచి చీర తీసుకుంది పా బిడ్డ. సరే అత్తమ్మ, పద వెళ్దాం. ఇక ఫస్ట్ టైము మా కూరలు సెలెక్షన్ తీసుకోబోతున్నా, ఇక ఎట్లుంటావో చూడాలి. అమ్మయ్య, అట్టిట్లా చేసి నా మనవరాల్ని పంపించిన, లేదంటే ఈ స్వీట్ పోతుందంట, దీనిదేంది పెత్తనం ఇంట్లో ఉంటే నా మనవరాళ్ళు ఉండాలి. ఓ వా, చాయ్ తీసుకో. అయ్యో అత్తమ్మ ఇట్లా ఎక్కడ పోయింది? చీరల కోసము అనితలు ఇంటికి పోయ్యరు ఇప్పుడే. నేను వస్తా అని చెప్పినా కదా, ఒక్కతే ఎందుకు వెళ్ళిపోయింది? ఒక్కతెందుకు పోతుంది, ఇంట్లో కోడల్ని పెట్టుకొని కోడల్ని తీసుకొని పోయింది. వసే ముసల్దానా, నువ్వే కదా కావాలని చేసినావు, ఇప్పుడు అవ్వ మంచిగా నువ్వు ఎంత మాస్టర్ ప్లాన్ చేస్తున్నావు అంటే చూడు. ఇప్పటిదాకా నేనే అత్తెంబడి వెళ్దామని చెప్పేసి రెడైనా, మెల్లగా ఎప్పుడో విన్నట్టున్నావు, ఉరుక్కొచ్చి నెత్తి వస్తుందని చెప్పి ఇక్కడ కూర్చొని నన్ను ఛాయ్ పెట్టుకురమ్మని చెప్పి నీకు మనవరాల్ని పిలిచి పంపిస్తావా?
ఎందుకే నీకు ఇంత మంట నా మీద? అవ్వో మరి మంటనే అవుతుంది. ఏంది నీది అసలు నాకు అర్థం కాదు. నా మన్వరాలు కాపురంలా నీదేంది పెత్తనము నాకు అర్థం కాదు. ఇంటి కూడలాయే అత్తకు అన్నిట్లలో సపోర్ట్గా ఉంటుంది. అత్తతో పాటు ఆమె పోయి తెలుసుకొని వస్తుంది. ఏమైనా తీసుకురావాలంటే ఆమె తీసుకొస్తుంది. నా మనవరాలు నువ్వేంది బాగా జోక్యం చేసుకుంటున్నావు అన్నిట్లల్లా. ఇగో అవ ప్రతి చిన్నదానికి నువ్వు ఇన్వాల్వ్ అయినావంటే మంచిగా ఉండదు చెప్తున్నా. ఏం చేస్తావే చెప్పు? ఏం చేస్తావు? ఏం చెయ్యలేవు నువ్వు. మూసుకొని పోయిగా. అంతా అర్థమైనాక కూడా ఎందుకు వెళ్ళవడ్డా నా ముంగట? దొంగ ముఖంది ఈ ముసలిదాంతో ఎప్పుడు ఇదే ఉంటుంది గోల. ఏంటవ్వా స్వీటీ నువ్వు భలే సరదాగా ఏమో మాట్లాడుకుంటున్నట్టున్నారు. అవ్వు సరదాగానే మాట్లాడుకుంటా కూర్చున్నా నేను. ఏ సునీత, అసలు ఏంటి మీ నాన్నమ్మది అసలు గోల ఏంది నాకు అర్థం కాదు. ప్రతిసారి నాకు ఎందుకు అడ్డొస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటే అత్తతో చెప్పి హెడేక్ వస్తుంది, నాకు బాగా తలనొస్తుంది, నాకు ఛాయ్ కావాలి, స్వీటీ పెట్టివ్వు అని చెప్తుంది. నాకెందుకు చెప్తుంది? నువ్వు ఉన్నావు కదా ఇంట్లోనే, నీకు చెప్పొచ్చు కదా. ఓసే స్వీటీ నీకు ఎన్నిసార్లు చెప్పానే, పెద్ద ఆవిడ ఛాయ్ అడిగింది పెట్టిస్తే ఏమవుతుంది? కరిగిపోతున్నావా అరిగిపోతున్నావా నువ్వు? అబ్బో భలే ఉన్నావులే. ఇక నేను ముసలిదానికి వత్తాసు వలుక్కుంటా. ఏంటి ఈ ముసలిది యాక్టింగ్ చేస్తుంది, దానికి తలనొప్పి లేదు పాడు లేదు. ఏదో ఛాయ్ ఎందుకు పెట్టిమ్మని అంటే నేను బయటికి వెళ్దాం అనుకున్న అత్తతో, దానికి నన్ను ఆపడానికి ఇలాంటి ప్లాన్స్ వేస్తుంది ఈ ముసలినక్క. ఏ స్వీటీ మాటలు సరిగ్గా రానివ్వు నోటి నుండి, లేదంటే మూతి వలగొడతా. ఏంటి నక్క తొక్క అని మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళని అట్లనేనా మాట్లాడేది? ఏదో మనవరాలు వరుసైన దానివి అని చెప్పేసి సరదాగా సతాయిస్తుందేమో, దానికి నువ్వు అన్నీ మాట్లాడడం అవసరమా? ఏ సునీత, నువ్వు మీ అక్క ఉన్నారు కదనే ముసలిదాన్ని సరదా తీర్చడానికి. నేనే ఉన్నానా మీకు? పోవే వేస్ట్ దాన్ని. నీకు అసలు ఎప్పటికీ అర్థం కాదు. మనుషులను అర్థం చేసుకునే రీతే లేదు నీ దగ్గర. అబ్బో వయ్యారికి చాలా ఉందంట నాకు చెప్తుంది నీతి రీతి. నీకు తెలియదు మనవరాల, దీనికి బలుపు చానుంది. దీని బలుపు ఎట్లా అనగదీయాలా అని చూస్తున్నా. అందుకే దీని బలుపు ఇంకా మారుతనే లేదు చూడు. ఇక దీని గుణములానా ఇక నాకు మంచి మాటలు వస్తున్నవి. ఇక గలీజ్ మాటలు మాట్లాడాలనిపిస్తుంది. ఇక ఏం చేతు ఆపుకుంటున్నా. దీనికి ఎప్పుడు చెప్తానే ఉంటా, నా పిల్లకి పోటీ పెట్టుకోకే అని. ఇప్పుడు పోటీ పెట్టుకుంది కాబట్టి నేను అడ్డం వచ్చిన. దానికి తెలుసు నేను ఎందుకు వచ్చినా ఎందుకు మాట్లాడుతున్నా అని. అయినా కానీ ఎంత ముద్దు చెప్తుంది చూడు ఇంకా నీకు.